అష్టావక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 71. ఈరోజు అష్టావక్రుడు చెప్తున్న సూత్రం చాలా పరమాద్భుతమైంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి సంబంధించింది. నిజంగా సుఖాన్ని, ఆనందాన్ని అనుభవించాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిన ఒకానొక ఫినామినా. ఒక చిన్న కథ. ఒకసారి మానవ జాతి హఠాత్తుగా మరణించింది. ప్రపంచంలో ఎక్కడి వాళ్ళక్కడ ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆ మరణించిన వాళ్ళంతా స్వర్గానికో ఎక్కడికో పోయారు. అక్కడ దేవుడు ఉన్నాడు. కథే కాబట్టి దేవుడు ఉన్నాడు అనుకుందాం. సో అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. భూమి మీద ఎంత జనాభా ఉందో అంత జనాభా పైకి వచ్చేసారు. అందరూ ఒక రకమైన ఆందోళనలో ఉన్నారు. అరే మీరు చచ్చిపోయారా? కారణం ఏమిటి? ఎవ్వరికి అంతు చిక్కలే. తెలియదు, హఠాత్తుగా మరణించాలనిపించింది. కొందరు పాయిజన్ తాగి మరణించారు, కొందరు బ్రిడ్జ్ల మించి దుంకి మరణించారు, కొందరు పక్క వాళ్ళని పొడిచి చచ్చిపోయారు, కొందరు వాళ్ళని వాళ్ళు చంపుకున్నారు, కొందరు ఉరేసుకున్నారు, రకరకాలుగా మరణించారు. కొందరు భోజనం, అన్నపానాదులు అన్నీ మానేసి మరణించారు. ఫైనల్గా ఒక కాంతి వచ్చింది. ఆ కాంతిని అందరూ అడిగారు, మేమంతా మరణించడానికి కారణం ఏమిటి? మేము అర్థం కాకుండా ఆందోళన పడుతున్నాం, కాస్త చెప్తారా? కొందరు మరణిస్తే అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న సమస్త మానవ జాతి మరణించారు అంటే అప్పుడు ఆ కాంతి నుంచి ఒక అశరీర వాణి వచ్చి ఇట్లా చెప్పింది, మానవ జాతి మస్తిష్కంలో నుంచి 3 పదాలు నేను తీసేశాను. ఒకటి సెక్స్, రెండవది డబ్బు, మూడవది అధికారం. ఈ 3 పదాలు తీసేయగానే మానవ జాతి జీవితంలో ఉన్న సారమంతా కోల్పోయిన భావన కలిగి అట్లా మరణించారంతే. అంతకుమించి మరేమీ లేదు. కానీ అంత కిందికి ఒక్కసారి చూడండి. ప్రతి దేశంలో ఒకరో ఇద్దరు ఇంకా ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు జీవితానికి సంబంధించిన మూలాలను పట్టుకుని ఉన్నారు, ఆనందాన్ని పట్టుకున్నారు, నిష్కామ కర్మను పట్టుకున్నారు, సామరస్యాన్ని పట్టుకున్నారు, ఉన్నది అనుభవించే ఒక స్థితిని కలిగి ఉన్నారు. డబ్బు, శృంగారం, అధికారం ఉన్నది అవసరం కోసమే ఉన్నాయి తప్ప ఆనందం కోసం లేవని అర్థం చేసుకున్న వాళ్ళంతా. సో అక్కడున్న వాళ్ళందరికీ కాస్త ఎన్లైటన్మెంట్ అయ్యింది. సమస్త మానవ జాతికి మళ్ళా అంతా ప్రార్థించారు, తిరిగి ఒక్కసారి భూమి మీదకి పంపించండి, మేము కూడా వీటిని జస్ట్ ఉపయోగమని గుర్తిస్తాం. డబ్బుని, సెక్స్ని, అధికారాన్ని ఆనందం కోసం, సుఖం కోసం, అవి మా సహజ స్వభావాలే అని గుర్తించి హాయిగా బతుకుతాం, పంపండి అంటే. అప్పుడు ఆ కాంతి ఒక మాట చెప్పింది, ఇక్కడి నుంచి కిందికి వెళ్ళగానే ఈ అనుభవం అంతా మీరు మర్చిపోతారు, మళ్ళీ తిరిగి మీరు ఆ చట్రంలోనే ఇరుక్కుంటారు. కానీ జీవితం అంటే ఇంతే. అందుకని తిరిగి పంపిస్తున్నాను, కానీ మీ జీవితంలో ఏ మార్పు, ఏ కాంతి రాదు. అయినప్పటికీ కొందరికి అంతశ్చేతనలో ఒక జాగృతి కలిగి వాళ్ళ జీవితాలని వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటారు. సో అష్టావక్రుడు చెప్తున్న సూత్రం ఈరోజు ఇటువంటిదే. సో ప్రపంచంలో ఉన్న మనిషి వస్తే ఆనందపడుతున్నాడు, పోతే బాధపడుతున్నాడు. సో వస్తే ఆనందపడ్డావు, పోతే బాధపడ్డావు అంటే అర్థం తెలుసా? మనస్సులో ఇరుక్కున్నావని, ప్రపంచం యొక్క ఇంపాక్ట్, ప్రపంచం యొక్క బారిన పడ్డావని. సో మనిషి లూజ్ అండ్ న్యాచురల్గా బతికే ఒక ఆర్ట్ని మర్చిపోయాడు. సో ఈరోజు అష్టావక్రుడు చెప్తున్న సూత్రం చాలా అద్భుతమైంది, అత్యంత సరళమైంది, ప్రతి మనిషికి సంబంధించింది. ఆ సూత్రం ఏంటంటే, ఆర్జయిత్వాఖిలానార్థాన్ భోగానాప్నోతి పుష్కలాన్ నహి సర్వపరిత్యాగ మంతరేణ సుఖీ భవేత్. ఓ జనక, జ్ఞాని, సాధారణంగా మనుషుడు మిక్కిలి ధనం గురించి సుఖభోగాలు పొందుతున్నాడు. పుష్కలంగా ఆర్జించిన భోగాలు పరిత్యజించకుండా మానవుడు సుఖీ కాలేడు. సో చాలా చిన్న సూత్రం. ఈ ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి దగ్గర డబ్బు లేదు. ప్రకృతిలో ఏ ప్రాణికి కులమతాల వ్యత్యాసం లేదు. ప్రకృతిలో ఏ ప్రాణిలో అహంకారం ఉండదు. ప్రకృతిలో ఏ ప్రాణిలో ద్వైధీ భావన ఉండదు, ద్వంద్వం ఉండదు. ప్రకృతి అంటే ఒక ఏకాత్మ భావన. మూల సూత్రాల్ని పట్టుకొని ప్రకృతిలో ప్రతి ప్రాణి హాయిగా జీవిస్తాయి. కానీ మనిషి ఒక్కడే
దాని నుంచి బయటపడి రకరకాల ఇబ్బందులు క్రియేట్ చేసుకొని తానే కొన్నిటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అవి వస్తే బాధపడ్డం, ఆనందపడ్డం, అయిపోతే బాధపడ్డం, ఇది నిరంతరం చేస్తున్నాడు. సో మనిషి ఈ ప్రపంచం తనకు అందించిన విద్య కారణంగా కొన్నిటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. కొందరు అధికారానికి, కొందరు పేరు ప్రఖ్యాతులకి, కొందరు డబ్బుకి, కొందరు గౌరవానికి, కొందరు ప్రతిష్టకి, కొందరు జ్ఞానానికి, కొందరు ధ్యానానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సో అధిక ప్రాధాన్యత ఇచ్చే మనసు ఒక రుగ్మత పూర్ణమైంది. ఇది వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నది సత్యం. సో దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా దేని ప్రాధాన్యత దానికి ఉందని గుర్తించు. అలా గుర్తించాలంటే నీలో ఒక సహజమైన జీవితానికి సంబంధించిన ఒక అంగీకార స్వభావం ఉండాలి, నిరపరాధన భావన ఉండాలి. సో మనిషి ఏది విలువైందని తాను అనుకుంటున్నాడో దాన్ని పట్టుకుంటున్నాడు. ఇక్కడ ధనం గడించి సుఖభోగాలు పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆర్జించిన భోగాలు పరిత్యజించకుండా మానవుడు సుఖి కాలేడని అష్టావకుడు చెప్తున్నాడు. ఇక్కడ ధనం అంటే జస్ట్ డబ్బు అని కాదు. ఎవరు దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారో అదంతా ధనము కింద లెక్క. ఒకడికి గౌరవము డబ్బు, ఒకడికి డబ్బు, ఒకడికి పేరు ప్రతిష్టలు డబ్బు, ఒకడికి ధ్యానము డబ్బు, ఒకడికి సేవ డబ్బు. దానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. జీవితాన్ని దానికి అంకితం చేసిన అనుకుంటున్నాడు. దానికి విపరీతంగా ఏదైనా జరిగితే బాధపడుతున్నాడు. ఇదంతా ఒక అనారోగ్యకరమైన చేష్ట. నేను చిన్న కథ విన్నాను. ఒక వ్యక్తి నిరంతరం బంగారం కోసం పరిగెడుతూ ఉంటాడు, నిరంతరం బంగారం కొంటూ ఉంటాడు, బంగారం గురించే మాట్లాడుతూ ఉంటాడు. బంగారం లేకపోతే జీవితం లేదని నిర్ణయానికి వచ్చేసాడు. అట్లాంటి వ్యక్తి ఒకరోజు పడుకుంటూ కలబడింది. ఆ కలలో సమస్త మానవ జాతి దగ్గర రాళ్ళున్నాయి. ఏ ఇంటికి వెళ్ళినా రాళ్ళున్నాయి. అందరూ మెడల్లో రాళ్ళు వేసుకుని తిరుగుతున్నారు. కానీ విగ్రహాలు దేవాలయంలో మాత్రం బంగారాలు ఉన్నాయి. అత్యంత అరుదుగా అక్కడక్కడ బంగారం కనిపించింది, కానీ విరివిగా రాళ్ళు కనిపించాయి. రాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, బంగారానికి ఏ ప్రాధాన్యత లేదు. హఠాత్తుగా కలలో తన దగ్గర ఉన్న బంగారాన్ని అంతా పడేసి రాళ్ల కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఆ రాళ్లని జమ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ రాళ్లకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ రాళ్ళు పోతే బాధపడడం మొదలుపెట్టాడు. ఒకరోజు తన రాళ్ళని పోయాయి, నిద్రలో ఏడుస్తున్నాడు. ఆ ఏడుస్తూ మెలకువలో ఏడ్చాడు. ఏడ్చి చూసుకున్నాడు. హఠాత్తుగా తనకేదో అర్థమైంది. ఒక చిన్న ఎన్లైటన్మెంట్ అట్లా జీవితంలోకి ప్రవేశించింది. ఈ ప్రపంచంలో దీపావళి వస్తే అందరూ లక్ష్మీ పూజ చేస్తారు. ఒక బండి కొనుక్కుంటే దానికి పూజ చేస్తారు. చీపురు కొనుక్కుంటే ఎందుకు పూజ చేయవు? ఇల్లు కొనుక్కుంటే పూజ చేస్తున్నావు. చెప్పులు కొనుక్కుంటే ఎందుకు పూజ చేస్తలేవు? కారణం ఉంది. నువ్వు దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావో, ఏది అత్యంత ప్రయాస వల్ల నీ జీవితంలోకి వచ్చిందో దానికి నీ మనస్సు అధిక ప్రాధాన్యత ఇచ్చి తీరుతుంది. సో ఒక జ్ఞానికి చెప్పులెంతో, కొత్త ఇల్లంతే, బంగారం ఎంతో, ఉంగరం అంతే, చీపురెంతో, కట్టుకునే వస్త్రము అంతే. అన్నీ ఒకటే. శాస్త్రం ముద్రించబడ్డ పేపరు, అట్లాగే న్యూస్ పేపరు అన్నీ ఒకటే. దేని విలువ దానికి ఉంది. భగవద్గీత లేకపోతే ప్రపంచంలో అద్భుతమైన శాస్త్రాలు ఉన్న గ్రంథాలు, ఆ పేపర్ చింపి నువ్వు అద్దాన్ని క్లీన్ చేయలేవు. అద్దం క్లీన్ చేయాలంటే న్యూస్ పేపరే కావాలి. దేని విలువ దానికి ఉంది. కానీ మనిషి అత్యంత కష్టపడితే తప్ప డబ్బు జీవితంలోకి రావడం లేదు. కాబట్టి ప్రపంచంలో ఉన్న దాదాపు మానవ జాతి అంతా డబ్బుకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తప్పనన్ను. నా చుట్టూ ఉన్న సమాజంలో కూడా అదే జరుగుతుంది. నేను ఒకప్పుడు అదే చేశాను. ప్రతిరోజు శిల్పారామంలో బొమ్మలేసి వచ్చిన 300లో ఎంత ఖర్చయింది, ఎంత మిగిలింది, ఎన్ని రూపాయల బిళ్ళలు, ఎన్ని 10 రూపాయల నోట్లు, ఎన్ని 100 రూపాయల నోట్లు, ఎప్పటికి 1,00,000 అవుతాయి. నేను మా అమ్మతో ఫోన్ చేసి చెప్పేవాడిని, ఏదో రోజు నా అకౌంట్లో 50,000 ఉంచి నేను నీకు ఫోన్ చేస్తాను. అప్పటి వరకు నిద్రపోయేది లేదు. ఎంత కష్టపడ్డాను. నాకు హఠాత్తుగా అప్పుడే తెలిసింది, దీంట్లో ఏ సారం లేదు. నేను డబ్బు కోసం పరిగెడుతున్నాను, డబ్బును చూసుకొని ఆనందపడుతున్నాను, కానీ రియాలిటీ నేను స్ట్రగుల్ అవుతున్నాను. నేను దేన్ని మనస్ఫూర్తిగా అనుభవించే స్థితిని కలిగి లేను. నా గోతి నేనే తీసుకుంటున్నాను. కానీ కొన్ని సంవత్సరాలైనా ఆ యావ పోలేదు. నిరంతరం చెక్ చేసుకోవడమే, ఎంత వస్తుంది, ఎంత పోతుంది.
ఎంత ట్రై చేసినా అంబానీ ఎంత సంపాదించలేమని తెలిసినా కూడా ఎక్కువ కష్టపడితే ఎక్కువ వస్తుంది, ఎక్కువ వస్తే ఎక్కువ సుఖం అనుభవించవచ్చు, భోగం ద్వారా సుఖం అనుభవించవచ్చు అని మనిషి అనుకుంటున్నాడు. సో ఇప్పుడు అష్టావక్రుడు ఈ సూత్రంలో చెప్పిన ఈ చిన్న తేడాన్ని గమనించండి. ఆర్జయిత్వ అఖిలానర్థాన్ భోగ నాప్నోతి పుష్కలాన్. ఇక్కడ భోగం అనే పదం వచ్చింది. నహి సర్వ పరిత్యాగ అంటే భోగాన్ని మొత్తం పరిత్యజించకుండా మంతరేణ సుఖీ భవేత్. సో అట్లాంటి మనిషి సుఖాన్ని అనుభవించలేడు. సో భోగము సుఖము రెండు వేరే వేరే పదాలు. వాటి మధ్య ఉన్న తేడాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుని తీరాలి. సుఖము నీ సహజ స్వభావం, భోగం అనేది కండిషనల్. నువ్వు జమ చేసుకున్న రకరకాల వస్తువుల వల్ల, రకరకాల డబ్బు వల్ల, రకరకాల హోదాల వల్ల, అధికారాల వల్ల నీకు అనిపిస్తుంది నీకు భోగం ఉందని. కానీ సుఖం వేరే. రోడ్డు మీద ఉన్న ఒక బెగ్గర కూడా సుఖంలో ఉండవచ్చు, లేదా అడవిలో ఒక చిన్న గడ్డి మీద పడుకున్నటువంటి ఒక జింక లేకపోతే ఒక పులి సుఖంగా నిద్రిస్తూ ఉండవచ్చు. సో నీ దగ్గర ఉన్న సమస్త భోగ విలాసాలని ఆధారం చేసుకుని కొనుక్కున్న ఒక పరుపు మీద నువ్వు నిద్ర రాక ఎంతో సఫర్ అవుతూ ఉండవచ్చు. సో అష్టావక్రుడు చెప్తున్న డైమెన్షన్ వాయిస్ వర్స కాదు. భోగం వల్ల సుఖము రాదు, కానీ సుఖంగా ఉండు, తద్వారా భోగాన్ని నువ్వు అనుభవించవచ్చు. భోగం అనేది ఈ ప్రపంచం, దాంట్లో నువ్వు పనిచేయడం వల్ల నీ అందుబాటులోకి వచ్చినటువంటి కొన్ని విలాసాలు, అవన్నీ తాత్కాలికమైనవి, కానీ అనుభవిస్తే బాగుంది. సో డబ్బులో సుఖం వెతకకు, సుఖంగా ఉండి డబ్బుని ఆర్జించు. డబ్బు ద్వారా వచ్చే రకరకాల విషయాలను జీవితంలోకి ఆహ్వానించు. కుछ फर्क नहीं पड़ता. డబ్బు ఉపయోగం, డబ్బు అవసరం. డబ్బు వల్ల మన జీవితం చాలా సరళవంతమవుతుంది. కానీ డబ్బు వల్ల ఆనందం వస్తుందా? గ్యారెంటీ లేదు. డబ్బు వల్ల నిద్ర వస్తుందా? గ్యారెంటీ లేదు. డబ్బు వల్ల నువ్వు ప్రశాంతంగా ఉంటావా? గ్యారెంటీ లేదు. డబ్బు వల్ల ఆకలి అవుతుందా? గ్యారెంటీ లేదు. డబ్బు వల్ల నీకు భావప్రాప్తి వస్తుందా? గ్యారెంటీ లేదు. సుఖం అంటే నీ సహజ స్థితిని, నీ శరీర మనోధర్మాల్ని అర్థం చేసుకోవడం, యథావిధిగా అంగీకరించడం. సో డబ్బు ఉపయోగం అని తెలుసుకుందాం, అదే జ్ఞానం అంటే. డబ్బే సర్వస్వం అని అనుకున్నావా? అదే అజ్ఞానం అంటే. సో ఈ ప్రపంచంలో మానవ జాతి అంత విక్షిప్తమైపోయింది, ఖండాలుగా విభజించబడ్డది. ఇప్పుడు ప్రపంచంలో మనిషిగాడు. ప్రపంచంలో మనిషి అంటే ఏ కులం వాడు, ఏ మతం వాడు, ఎంత డబ్బు ఉన్నవాడు, ఎలాంటి హోదా కలిగి ఉన్నవాడు, ఏ జాతికి చెందినవాడు, ఏ ఏరియాకి చెందినవాడు, తెలివైనవాడు, తెలివిలేనివాడు, తెల్లగున్నవాడు, నల్లగున్నవాడు. కానీ ప్రకృతిలో జీవించి ఉన్నవాడు, మరణించి ఉన్నవాడు, అంతే. సో ప్రపంచం విభజిస్తుంది, ప్రకృతి కలుపుతుంది. ప్రకృతిలో మనమంతా ఒక్కటి, ప్రపంచంలో మనమంతా ఒక్కటి కానే కాదు. సో మనం సృష్టించుకున్న ప్రతి సంపద, శ్రమించి మనం మన జీవితాల్లోకి ఆహ్వానిస్తున్న అన్ని సంపదలు సమస్తం నుంచి వేరు చేయడానికి ఉన్నాయి. సమస్తం నుంచి నిన్ను పక్కకు నిలబెట్టడానికి అవన్నీ వచ్చాయి. ఎప్పుడైతే సమస్తం నుంచి నువ్వు వేరు చేయబడ్డావో నువ్వు సుఖం అనుభవించే అవకాశం లేదు. బికాస్ నీ సుఖం కండిషనల్ అయిపోయింది. ఒకటి ఉంటే సుఖం, ఒకటి పోతే బాధ. సో భోగం వేరు, సుఖం వేరు. బుద్ధుడు భోగాన్ని వదిలేసి సుఖాన్ని పట్టుకున్నాడు. రమణ మహర్షి అరుణాచలం కొండ మీద ఏకవస్త్రంతో చాలా సుఖంగా జీవించాడు. సో విలాసానికి, డబ్బుకి నేను వ్యతిరేకం కాదు. ఈ మధ్య నేను ఒక ఫ్లాట్ కూడా కొన్నాను, దగ్గర 50 లక్షలు. చాలా ఎక్కువ డబ్బే, అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో పోలిస్తే ఎక్కువ తక్కువ అని అనిపిస్తున్నది. కానీ ఆ ఇంటికి నా సుఖానికి ఏం సంబంధం? ఆ ఇంటికి నా ఆకలికి ఏం సంబంధం? ఆ ఇంటికి నా నిద్రకి ఏం సంబంధం? ఆ ఇంటికి నా ఆనందానికి ఏం సంబంధం? ఆ ఇంటికి నా వర్తమాన అనుభూతికి ఏం సంబంధం? ఆ ఇంటికి నా యొక్క జీవితాన్వేషణ చేసే స్ఫురణకి ఏం సంబంధం? ఏ సంబంధం లేదు. అది ప్రాపంచికంగా ఒక సెక్యూరిటీ కోసం క్రియేట్ చేసుకున్న ఒక వ్యవస్థ. సో దాంతో ఏ అటాచ్మెంట్ లేదు. ఆ ప్రాపంచికంగా ఏమేమి జరగాలో దానికోసం అన్నీ చేయవలసిందే. కానీ అది ఉంటే ఆనందము, అంతకంటే ఎక్కువ ఉంటే ఇంకా ఆనందము. అది కనుక పోతే బాధ, పోల్చుకోవడం వల్ల బాధ. ఇదంతా అబద్ధం. సో అష్టావక్రుడు చెప్పేది ఏమిటంటే, దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావో అదే నిన్ను బాధిస్తుంది. ఒకవేళ పరువుకి అధిక ప్రాధాన్యత ఇచ్చావనుకో, ఆ పరువు కోల్పోయే పని ఎవరు చేసినా నీకు బాధ కలుగుతుంది.
పుస్తకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తే పుస్తకాల్లో ఒక పేజీ చినిగిపోయినా బాధ కలుగుతుంది. మంచి డ్రెస్ చేసుకుంటుంది గౌరవం అనుకున్నావా, ఆ డ్రెస్ మీద ఒక మరక పడితే బాధ కలుగుతుంది. డబ్బు ఉంటేనే ఆనందం అనుకుంటున్నావా, దానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావా, నీ డబ్బులో కొంత కనుకపోతే బాధ కలుగుతుంది. అట్లాగే ధ్యానానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావా, ఆ ధ్యానానికి అగేనిస్ట్గా నీ యొక్క ప్రశాంతతకి లేదా నీ యొక్క ధ్యానం చేసే స్థితికి ఏదైనా అగేనిస్ట్గా పోనీ నువ్వు ధ్యానం చేసుకోవడానికి కూర్చునే ప్లేస్లో ఎవడన్నా డిస్టర్బ్ చేస్తే నీ కోపం వస్తుంది. ఈ ప్రపంచం అంతా నీకు శత్రువుగా ఎందుకు కనిపిస్తుంది? బికాస్ నువ్వు ఒక విషయానికి ఇచ్చే అధిక ప్రాధాన్యత వల్ల. సో ఈ సూత్రం యొక్క మూలం ఏమిటి? డబ్బు అంటే జస్ట్ డబ్బు అని కాదు, నువ్వు దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావో అది డబ్బు రూపేణ నీకు దర్శనమిస్తుంది. అది నీ యొక్క ఆత్మకి సమానంగా నిలబెట్టావు, దాన్ని సాక్షాత్ పరమాత్మగా నిలబెట్టావు. నేను ఒక కొత్త బైక్ కొన్నాను, అందరూ నా వెంట పడ్డారు, బైక్కి పూజ చేయించు పూజ చేయించు పూజ చేయించని. నేను అన్నాను, మనం బైక్కి పూజ చేస్తున్నామా లేకపోతే డబ్బుకి పూజ చేస్తున్నామా? ఇలా అంటే తిడుతున్నారు, నువ్వు వితండవాదం చేయకంటున్నారు. వితండవాదం చేస్తున్నది వాళ్ళు. ఆ తర్వాత నేనేం చేశాను, సరే నేను బైక్ తీసుకెళ్ళి పూజ చేయిస్తాను, పూజ చేయించుకొని వస్తానని చెప్పాను. ఆ తర్వాత నా ఫ్రెండ్ అన్నాడు నాతో పాటు వస్తా అన్నాడు. నేను అన్నాను వద్దు వద్దు వద్దు, నేను నాకు నచ్చిన పూజారి దగ్గరికి వెళ్ళి నాకు నచ్చిన విధంగా నేను మంచిగా పూజ చేయించుకొని సాయంత్రం కలుస్తాను, మనం అంతా మంచిగా పార్టీ చేసుకుందామని చెప్పాను. నేను వెళ్ళి ఒక 30 రూపాయలు ఇచ్చి ఒక పూలదండ కొనుక్కొని నేనే పసుపు కుంకుమ పెట్టి దానికి ఒక దండ వేసి సాయంత్రం వచ్చాను. అందరూ ఎంత ఆనందపడ్డారు. వాళ్ళ దృష్టి ఆ దండ మీద ఉంది, నేను చేయించిన పూజ మీద లేదు, ఆ పూజారి చదివే వాహన మంత్రాల మీద లేదు, ఏమీ లేదు. నీకు కావలసిందల్లా బండిని ఎలా నడపాలో తెలుసుకో. పూజ చేయించినంత మాత్రం యాక్సిడెంట్స్ కావు. ఇప్పుడు ఎంతోమంది రోడ్డు మీద యాక్సిడెంట్ అయి మరణిస్తున్నారు, ఆ బళ్ళకి పూజ కాలేదా? సో దేనికి పూజ చేస్తున్నావు, ఎందుకు పూజ చేస్తున్నావు, అది కదా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కొత్త ఇల్లు కట్టుకున్నాను, చాలాసార్లు మా ఇంట్లోనే చెప్పాను, నేను ఒక్కడే అయి ఉంటే కనుక నేను ఊరికి వచ్చి ఉండేవాడిని అంతే. అది అవసరం నాకు, దానికి అధిక ప్రాధాన్యత లేదు, దేనికి అధిక ప్రాధాన్యత లేదు. సమ ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంది, దేని ప్రాధాన్యత దానికి ఉంది. అవసరం తగ్గట్టు అన్నీ ఉపయోగపడతాయి. వర్షం వస్తే గొడుగు ఉపయోగపడుతుంది, కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే సూది ఉపయోగపడుతుంది, సర్ది అయితే కర్చీఫ్ ఉపయోగపడుతుంది, స్నానం చేస్తే టవల్ ఉపయోగపడుతుంది. అంతే. నీ కాల్లో ముళ్ళు గుచ్చుకోనే లేదనుకో జీవితకాలం, నీకు సూది అవసరం ఏముంది? నీకు అసలు ఆరోగ్యం ఎప్పటికీ పోనే లేదనుకో మెడిసిన్ అవసరం ఏముంది? నువ్వు నిరంతరం ఆనందంగా ఉంటే గురువు అవసరం ఏముంది? నీకు ఏ సంశయం లేకపోతే పుస్తకం అవసరం ఏముంది? అయినప్పటికీ సరదాగా ఈ ప్రపంచం మనకు కొన్ని అవకాశాలు ఇచ్చింది. ఇది ఒక అమ్యూజ్మెంట్ పార్క్, సరదాగా ఆస్వాదించు. నేను త్వరలో కారు వేసుకుని ఎటో పోదాం అనుకున్నాను, డబ్బు ఉంటే ఇంకాస్త తొందరగా రీచ్ అవుతాను, మంచి కారు ఉంటే కాస్త హాయిగా వెళుతాను. అంతే. తాత్కాలికంగా నీకు సుఖం వచ్చిన అనుభూతి కలుగుతుంది, కానీ దాన్ని ఆధారం చేసుకొని ఈగోని పరిపుష్టం చేసుకోకూడదు. నేను కాబట్టి కార్లు తిరుగుతున్నాను, నేను కాబట్టి ఫ్లాట్ కొన్నాను అన్నావు, ఇరుక్కుపోతాం. సో అష్టావక్రుడు చెప్తున్న ఈ సూత్రంలో మూలం ఏమిటంటే, నిజంగా సుఖం అనుభవించాలంటే దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావో దాన్ని పరిత్యజించు, సమ ప్రాధాన్యతలోకి రా. దేని అవసరం దానికి ఉందని గుర్తించు. ఏసీ అవసరం ఎంత ఉందో చెప్పుల అవసరం అంతే ఉంది, రెండు డబ్బులతోనే వచ్చాయి. కానీ నువ్వు చెప్పులకు ఎప్పుడు పూజ చేయలేదు. కానీ ₹1,00,000 దాటి ఏదన్నా వస్తువు వచ్చిందా, దాన్ని ఖచ్చితంగా పూజలు చేస్తావు, దాన్ని తీసుకెళ్ళి బీరువాలో పెడతావు. బికాజ్ భయం వల్ల, కష్టం వల్ల వచ్చింది కాబట్టి ఏమైనా అటైతే పోతుందని నీకు సంశయం వస్తుంది. మనం ఇప్పుడు పొలిటికల్ వరల్డ్లో కనుక చూస్తే, నేను ఒకప్పుడు చూశాను, మాయావతి అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బహెన్ మాయావతి ఎంత పెద్ద దండ వేశారో దగ్గర నుంచి చూస్తే ఆ దండంతా డబ్బే. మనం దేవునికి కూడా రూపాయి నోట్లతో దండ వేస్తాం, ఎవరన్నా మంచిగా డ్యాన్స్ చేస్తే రూపాయి నోట్లతో దండ వేస్తాం, ఎవరన్నా మంచిగా పాట పాడితే రూపాయి నోట్లు విసిరేస్తాం. పేపర్లు విసిరేస్తే ఎవరు పట్టించుకోరు, రూపాయి నోట్లు విసిరేస్తే నీకు విలువ వస్తుంది. సో ఒక విలువైన దాన్ని నువ్వు ఎక్కువ సంపాదించుకున్న విలువ, విలువైన దాన్ని నువ్వు త్యాగం చేసిన విలువ. సో ఈ రెండు రకాలుగా మానవ జాతి విడిపోయింది. కొందరు త్యాగాలు చేస్తూ విలువను పొందుతున్నారు, కొందరు సంపాదిస్తూ విలువను పొందుతున్నారు. సో డబ్బుని లేదా అధిక ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని నువ్వు పరమాత్మగా చేశావనుకో, నువ్వు యాక్చువల్గా పరమాత్మని ఇన్సల్ట్ చేస్తున్నట్టు, ప్రకృతిని నాశనం చేస్తున్నట్టు.
సో ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. ఒక చిన్న సంస్కృత శ్లోకం ఉంది, ఊరికే చదువుతా. పృథివీం ధనపూర్ణా చేత్ ఇమాం సాగరమేఖలాం ప్రాప్నోతి పునరప్యేష స్వర్గమిచ్చతి నిశ్చయా. అంటే సముద్ర పర్యంతం గల భూభాగం నిండినంత ధనం లభించినా మానవుడు ఆశ పడుతూనే ఉంటాడు, అతనికి తృప్తే లేదు. సో ఈ ధనధాన్య సుఖభోగాలు అనుభవిస్తూ అతను సుఖాన్ని కోరుకుంటూ ఉంటాడు. అయినప్పటికీ అతను ఎప్పటికీ సుఖాన్ని అనుభవించలేడు. సో ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఎవరైనా ఒక 80 ఏళ్ళు జీవించిన వాడిని అడగండి, అయ్యా మీరు ఈ డబ్బు సంపాదించుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, దీనివల్ల సుఖం ఉందా అంటే ఏ సుఖం లేదని చెప్తారు. సువిధ వేరే, అంటే మనకు సౌకర్యం వేరే, సుఖం వేరే. సుఖం అన్నది సౌకర్యాన్ని మీద కొన్నిసార్లు ఆధారపడినట్టు కనిపిస్తుంది. మంచి ఫ్యాన్ ఉంది, మంచి కూలర్ ఉంది, మంచి బెడ్ ఉంది, ఈ సౌకర్యాల వల్ల నేను సుఖంగా ఉన్నాను ఒక అభావం కలుగుతుంది. కానీ నిజానికి అట్లా ఏమీ లేదు. నేను ఒకసారి చూసి ఆశ్చర్యపోయిన చిన్న విషయం చెప్పి ముగిస్తాను. సంతోష్ నగర్లో ఉన్నప్పుడు నేను మా 2 ఫ్రెండ్స్ కలిసి క్రికెట్ ఆడడానికి ఒక పార్క్ వెళ్తున్నాం. ఇంకో ఫ్రెండ్ వస్తానంటే బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాం. అంతకుముందు ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, ఎంత పడుకున్నా నిద్ర రావట్లేదు ఇదని. అప్పుడే మా ఎదురుగా బైక్ మీద ఒక కప్పులు పోతున్నారు. భర్త నడుపుతున్నాడు, భార్య వెనుక ఇటుపక్క మళ్ళీ కూర్చుంది. ఆ భార్య ఒళ్ళో ఒక చిన్న పాప నిద్రపోతుంది. అట్లా చేతులు వెనక్కేసి అట్లా కాళ్ళు అట్లా వదిలేసి నిద్రపోతుంది. ఆ పాపని ఈమె మోసుకొని తీసుకెళ్తుంది. అసలు నేను ఎంత ఆశ్చర్యపోయాను, ఎంత ట్రస్ట్ ఆ అమ్మాయికి. తెలియదు అసలు ట్రస్ట్ అంటే ఏమిటో కూడా. అక్కడ మంచి పరుపు లేదు, ఏసీ లేదు, ఏమీ లేదు, కానీ నిద్ర ఎట్లా వచ్చింది అంటే శరీరము మనస్సులో ఏ క్లేశము లేదు, అట్లా నిద్ర పట్టింది. ఏది నువ్వు మోయడం లేదు, దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వచ్చిపోయే విషయాల మీద నీ ఆనందం ఆధారపడలేదు, నీ సుఖం ఆధారపడలేదు. సుఖము, ఆనందం, ప్రశాంతత నీ సహజ స్వభావాలను తెలుసుకున్నప్పుడు నీ నిద్రలో కానీ, నీ కదలికలో కానీ, నీ మాటలో కానీ, నీ చేష్టల్లో కానీ ఒక సహజమైన అందం ఉంటుంది. సో ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయమే. ఈరోజు తమ్నేల్లో కూడా ఇదే పెడతాను. దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావో అది నిన్ను బాధిస్తుంది. గమనించు, అరుగు చేయకు, వితండవాదం చేయకు, అవును కాదనకు, చెక్ చేసుకో. నువ్వు డబ్బుకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావా, అది నేను తప్పకుండా బాధిస్తుంది. అయితే ఈ సూత్రంలో ఏమన్నాడు, నహి సర్వ పరిత్యాగ మంతరేణ సుఖీ భవత్. సో ఈ దేనికైతే అధిక ప్రాధాన్యత ఇస్తున్నావో, మోస్ట్ కామన్లీ డబ్బుకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ చాలా తక్కువ మంది పేరు ప్రఖ్యాతలకి, ఆ తర్వాత పరువు ప్రతిష్టలకి, అవార్డులకి. చాలామంది ఇళ్లలో ఇచ్చిన అవార్డ్స్ అన్ని పెట్టుకుంటారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, నారాయణపేటలో ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఎన్ని అవార్డ్స్ ఉన్నాయో, నేను అసలు ఆశ్చర్యపోయి ఇన్ని అవార్డ్స్ వచ్చి అబ్జర్వేజ్లో కొనుక్కొని నేనే పెట్టుకున్నాను అన్నాడు. ఇక్కడ జనాలకి నా మీద ఆసక్తి లేదు, నన్ను ఎవరైనా గుర్తిస్తారేమో అని చూడడానికి వస్తారు. ఈ అవార్డ్స్ అన్ని పెట్టి ఎప్పుడైనా ఊరు వెళితే ఒక అవార్డు షీల్డ్ తీసుకొచ్చి పెడతాను, నేనే స్టిక్కర్ అతికిస్తాను. దానికి ఊరికెట్లా రాస్తాడు, మన వినాయక భక్తజన మండలి వాళ్ళు ఇచ్చిన అవార్డు. అది ఎవరు ఎంక్వైరీ చేయరు, ఎవరు ఇచ్చారు ఏమిటనేది. అవార్డు వచ్చిందో చాలా కంగ్రాచులేషన్స్ సార్ అని మంచిగా మాట్లాడతారు. ఇదంతా అబద్ధమని తెలుసు, కానీ ప్రపంచం అట్లా పాడింది, క్యాకరే అంటాడు. సో అధిక ప్రాధాన్యత ఏది ఇవ్వకుండా దేని అవసరం దానికి ఉందని గుర్తిస్తూ వీటి మీద ఆధారపడకుండా నీ ప్రశాంతత, నిద్ర, సుఖము, ఆనందం ఉందని తెలుసుకోవడమే జ్ఞానం. దాంట్లో నిరంతరం రమించేవాడు జ్ఞానోదయంలో ఉన్నట్టు, ఇంతకు మించి మరేమీ లేదు. సో ఈరోజు నేను చెప్పాలనుకున్న పాయింట్ అష్టావకుడి ద్వారా, లేదా అష్టావకుడి ద్వారా, జనకుడి ద్వారా మనకు తెలిసిన అంశం ఏంటంటే, భోగం వేరే, సుఖం వేరే. భోగం వల్ల సుఖం తాత్కాలికంగా వస్తుంది, పోతుంది. అసలు భోగం వల్ల సుఖం ఎక్కడిది, బాధనే ఉంది. అట్లా కాకుండా సుఖంగా ఉండి ఆ తర్వాత భోగాన్ని నీ జీవితంలోకి ఆహ్వానించు. తద్వారా భోగం వచ్చినా పోయినా, విలాసం ఉన్నా పోయినా, మంచి ఇల్లు ఉన్నా పోయినా, కరెంటు వచ్చినా పోయినా, ఫ్యాన్ తిరిగినా తిరగకపోయినా, చెప్పులున్నా లేకపోయినా, నిన్ను గౌరవించే వాళ్ళు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా నువ్వు సుఖంగా హాయిగా ఉన్నావు. రమణ మహర్షిని ఒకసారి చూడండి, వచ్చిపోయే విషయాల మీద తన మూల స్థితి ఆధారపడలేదు. ఇంతే, వచ్చిపోయే స్థితి మీద నీ మూల స్థితి ఆధారపడలేదు. ఇది ఒకటి అర్థం చేసుకుంటే లైఫ్ విల్ బి ఆల్ రైట్.
సో ఇక్కడి నుంచే మీ ఓపికకి నమస్కారం చేస్తున్నా. సో త్యాగం చేయమంటే డబ్బును త్యాగం చేయమని కాదు, డబ్బు పట్ల మనకున్న మమకారాన్ని త్యాగం చేయమని, అంతకుమించి ఏమి లేదు. రీ సరస్వ వయసు.